ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వాణిని ఓరడించి మాటలు. జూలై 9. మేము దేవుని జతపని వారమై ఉన్నాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 17-18లలో అపోస్తలుడైన పౌలు 3 విషయములను చూసుచున్నాడు. మొదటిది, పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ. యేసుక్రీస్తు ప్రభు యొక్క పరలోక పిలుపును అర్థం చేసుకొనుటకు మన కన్నులు తెరవబడవలెను. మనము బస్సులో కానీ, రైలు బండిలో కానీ, విమానములో కానీ ప్రయాణము చేయనప్పుడు చాలామంది క్రొత్త వ్యక్తులను కలుసుకుందాము. మొదట వారితో మాట్లాడినప్పుడు వారి వృత్తిని గురించి, ఉద్యోగమును గురించి తెలుసుకుందాము. తర్వాత వారితో చాలా స్వేచ్ఛగా మాట్లాడుదుము. అదే విధముగా క్రైస్తవులుగా మీ పని ఏమిటి అని ఎవరైనాను మనలను ప్రశ్నించవచ్చును. పౌలు ఎఫెసులోనున్న విశ్వాసుల కొరకు, అంతేకాక మనందరి కొరకు కూడా ప్రార్థించుచున్నాడు. ఎందుచేతననగా అతడు దేనినైతే వ్రాసినో అది సంఘమంతటికి సంబంధించినది. అదే దేవుని వాక్యము యొక్క సౌందర్యము. దానిని ఎవరైనాను కోరుకొనవచ్చును. పౌలు, ఓ దేవా, ఎఫెసీ విశ్వాసులు వారి పిలుపును గురించి ప్రశ్నించబడిన ఎడల సరైన జవాబిచ్చున్నట్లుగా వారికి బోధించుము. వారు యథార్థముగా, సంతోషముగా జవాబిచ్చున్నట్లు చేయుము. మిమ్మును హేతువడుగు ప్రతి వానికిని సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండుడి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. వారికి మనము జవాబునియ్యవలెనని దేవుడు కోరుచున్నాడు. నేను యేసుక్రీస్తు ప్రభు యొక్క జత పనివాడను, పాలి భాగస్థుడను. మేమిరువురము పరసంబంధమైన ఒకే పని చేయుదుము. ఆయన కొరకు పరసంబంధమైన నివాసమును కట్టుటకు మనమందరము సమాన పాలి భాగస్థులము. యేసుక్రీస్తు ప్రభు యొక్క పిలుపులో గల నిరీక్షణ అదియే. నీకు పెద్ద వ్యాపారము ఉన్న ఎడల, ఎవరైనాను నిన్ను ఆ విషయమై అడిగిన ఎడల, నేను ఒక అర్హత కలిగిన ఇంజనీరును, లేక నేను అనేక విశ్వవిద్యాలయములలో చదివితినని చెప్పెదవు. వారు నీ జీతం ఎంత అని అడిగిన ఎడల, నీవు ₹1,00,000 అని చెప్పిన ఎడల వారు తప్పక నమ్మవలెను. ఎందుకనగా నీవు అనేక విశ్వవిద్యాలయములలో చదివితివి. నీ ఉద్యోగము, వ్యాపారమునకు జీతము తగినది. నీవు యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసముంచిన ఎడల ఆయన పరసంబంధమైన నివాసమును కట్టుటకు నీవును జత పనివాడవగుదువు. ఈ పనికి నీ జీతం ఎంత అని అడిగిన ఎడల, నీవు నా ప్రభువుకున్నదంతయు నాదే అని సంతోషముగా చెప్పగలవు. ఈ లోక సంబంధమైన ఏ పెద్ద భవనము కంటేను మిక్కిలి శ్రేష్టమైన పరసంబంధమైన నివాస స్థలమును నిర్మించుటలో మనము దేవుని జత పనివారమై ఉన్నాము. మనము పరసంబంధమైన పరిశుద్ధ స్థలములో ప్రపంచములోని అన్ని భవనములను ఒకచోట చేర్చి పోల్చినను అవి దేనికిని పనికిరావు. ఎందుకనగా అవన్నీ ఒక దినమున కూలిపోవును. భూమి, ఆకాశము, భవనములు సమస్తమును గతించిపోవు దినము వచ్చుచున్నది. మన సహకారంతో యేసుక్రీస్తు ప్రభు నిర్మించు పరసంబంధమైన గృహము మాత్రము ఎన్నటికి కూలిపోదు. ఎందుచేతననగా మనము యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఆయన జత పనివారముగా, పాలి భాగస్థలముగా అంగీకరించబడుట చేతనే ప్రతి విశ్వాసికి ఆయన పిలుపు యొక్క నిరీక్షణ ఇదియే. ఈ భూమి మీద మన జీవనము కొరకు మనము ఉద్యోగం కానీ, వ్యాపారము కానీ చేయవచ్చును కానీ అది మన నిజమైన వ్యాపారము కాదు. ఒక పేద విశ్వాసిని ఒక వ్యక్తి, నీవెవరు అని అడిగెను. నేను క్రైస్తవుడను అని అతడు జవాబిచ్చెను. మరలా అతడు, నీ వృత్తి ఏమిటి అని ప్రశ్నించెను. ఆహార సంపాదన నిమిత్తం నేను కూలిగా పనిచేయుచున్నాను గాని ఒక విశ్వాసిగా నేను పరసంబంధమైన నివాసములను నిర్మించుటలో జత పనివానిగా నా ప్రభువుతో కలిసి పనిచేయుచున్నాను అని జవాబిచ్చెను. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.